IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఆనందం నిండాల్సిన ఆ ఇంట పెను విషాదం. అంతులేని ఆనందం ముంగిట చెమ్మ చీకటి. ఓవైపు మరణాలు, మరోవైపు జననం. విధి ఆడే వింత నాటకంలో ఛిద్రమైన ఆ కుటుంబాన్ని చూస్తే పగవాడిని సైతం కంటతడి పెట్టిస్తోంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తండ్రి, మేనమామ దూరమయ్యారు. అసలు ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లాలో మాటలకందని విషాదం, కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే ఘటన. రాత్రి 1 గంటకు బిడ్డ జననం, వేకువజామున 3 గంటలకు భర్త మరణం. భర్త మరణానికి ముందు రోజు సోదరుడు మృతి. ఇద్దరు మరణాలు తెలియక పుట్టిన బిడ్డను చూసి మురిసిపోయిన తల్లి. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం. ఆనందంగా సాగిపోతున్న తరుణంలో సంభవించే ఘటనలతో ఒక్కసారి అంధకారం కమ్మేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇదే జరిగింది. 9 నెలల గర్భిణీ ప్రసవం సమయంలో భర్తను, సోదరుణ్ణి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తల్లికి. రోడ్డు ప్రమాదంలో బావమరుదులు అసువులు బాశారు. కానీ ఆ విషయం తెలియక పుట్టిన బిడ్డను చూసి మురిసిపోతూ భర్త, సోదరుడి కోసం ఆ మహిళ వేచి చూస్తోంది. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం. ఆనందంగా సాగిపోతున్న తరుణంలో సంభవించే ఘటనలతో ఒక్కసారి అంధకారం కమ్మేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇదే జరిగింది. 9 నెలల గర్భిణీ ప్రసవం సమయంలో భర్తను, సోదరుణ్ణి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో బావమరుదులు అసువులు బాశారు. కానీ ఆ విషయం తెలియక పుట్టిన బిడ్డను చూసి మురిసిపోతూ భర్త, సోదరుడి కోసం ఆ మహిళ వేచి చూస్తోంది. నా పేరు శిరీష, మాది ఇచ్చాపురం. మొన్న జరిగిన యాక్సిడెంట్లో వంశీకృష్ణ అనే అబ్బాయి వాళ్ళ సిస్టర్ ప్రెగ్నెంట్. వాళ్ళ ఆయన గారిని తీసుకొని వస్తుండగా, బరంపురం నుంచి ఇచ్చాపురం తీసుకొని వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అందులో వంశీకృష్ణ స్పాట్ డెడ్ అయిపోయారు. కాకపోతే వాళ్ళ బావగారు కొని ఊపిరి ఉండడంతో బరంపురం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన కూడా అక్కడ ఏం ప్రయోజనం లేదు, అక్కడ వాళ్ళు చనిపోయారు. అదే రోజు రాత్రి దీపు అనే అమ్మాయి, వంశీకృష్ణ చెల్లి, డెలివరీ అయ్యింది. ఒక బాబుకి జన్మనిచ్చారు. ఇచ్చాపురం పట్టణంలోని బలరాంపేటకు చెందిన సుగుణ అనే మహిళకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త చనిపోవడంతో పిల్లలే సర్వస్వంగా ఆమె బతికి ఉంది. కుమారుడు వంశీకృష్ణ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. తన అక్క దేవికి ఏడాది కిందట బరంపురానికి చెందిన కృష్ణతో వివాహం జరిపించారు. ఆమె ప్రస్తుతం 9 నెలల గర్భిణి. ఇటీవలే కన్నవారింటికి దేవి వచ్చింది. ఆదివారం పురిటి నొప్పులు రావడంతో దేవిని ఇచ్చాపురంలోని ప్రైవేట్ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు చేర్పించారు. పండంటి బిడ్డ తమ కుటుంబంలో రావడానికి సమయం దగ్గర పడడంతో వారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరోవైపు బరంపురంలో ఉన్న భర్తను ప్రసవం సమయానికి తీసుకురావాలని తన అన్నకు చెప్పింది దేవి. ఆమె కోరిక మేరకు బైక్పై బరంపురం బయలుదేరాడు వంశీకృష్ణ. ఆదివారం రాత్రి బావమరిది ఇద్దరూ బైక్పై వస్తుండగా దారి కాచిన మృత్యువు వారిని వెంటాడింది. ఇచ్చాపురంలోని హర్ష మోటార్స్ జంక్షన్ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. దీంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కృష్ణను పిహెచ్సికి స్థానికులు, కుటుంబ సభ్యులు తరలించారు. పరిస్థితి విషమించడంతో కృష్ణను బరంపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఇలా ఉండగా పురిటి నొప్పులతో హాస్పిటల్లో చేరిన కృష్ణ భార్య దేవి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడికి మరో 2 గంటల వ్యవధిలో కృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అయితే వారందరూ భర్త మరణాన్ని దేవికి చెప్పలేక, ఆ దుఃఖాన్ని లోపల దాచుకోలేక నరకం అనుభవిస్తున్నారు. గంటల వ్యవధిలోనే కన్న కొడుకు వంశీ, అలాగే అల్లుడు కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి రోదన మిన్నంటుతోంది. భర్త, సోదరుడు మరణ వార్త తెలిసాక దేవి పరిస్థితి తలుచుకుంటే మనకు కూడా కన్నీరు రాక మానదు. మొన్న జరిగిన యాక్సిడెంట్ చాలా బాధాకరమైంది. మా వీధిలో దీపు అనే అమ్మాయి ఉంటుంది. తను మా ఫ్రెండేని. తనకి డెలివరీ డేట్ ఉంది. తను వాళ్ళది బరంపురం. వాళ్ళ ఆయనకి కాల్ చేసేసి నాకు డేట్ ఉంది కదా, వస్తారు ఇంటికి అని చెప్పింది. తనని తీసుకురావడానికి వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు, వంశీకృష్ణ. వాళ్ళిద్దరూ వస్తుండగా ఇచ్చాపురంకి ఇంకా 2 నిమిషాలు ఉంది, వచ్చేద్దాం అనుకున్న టైంలో యాక్సిడెంట్ అయింది ఇచ్చాపురం ఎల్మాక్స్ థియేటర్ దగ్గర.